హే ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎంకి క్రిప్టో. ఈరోజు మనం స్వీలన్ ప్రోటోకాల్ని చూద్దాం. ఇది వచ్చి వాళ్ళ ఎక్స్ ప్రొఫైల్. ఇది ఇక్కడ చూసారంటే ఇక్కడ ఏమైనా ఉందంటే డిఫై స్వీట్ విత్ లెండింగ్, ఇన్ఫినిట్ లిక్విడ్ స్టేకింగ్ అండ్ సూపర్ ఫ్లూయిడ్ ఏఎంఎం. వీళ్ళది వచ్చి మొత్తం 3 యాప్స్ ఉన్నాయి. ది ఫస్ట్ వన్ ఇస్ లెండింగ్. ఇది వచ్చి 8 months బ్యాక్ లైవ్ అయింది. సో అది ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను, లైక్ 8 months బ్యాక్. సో ఇది లెండింగ్ ప్రోటోకాల్ అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే మీరు మాల్ లెండ్ చేయొచ్చు, బారో చేసుకోవచ్చు, ఇవన్నీ దాంట్లో చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చి ఇన్ఫినైట్ లిక్విడ్ స్టేకింగ్. ఇక్కడ మీరు మీ యొక్క టోకన్స్ని స్టేక్ చేసుకొని లిక్విడ్ స్టేకింగ్ టోకన్స్ రిటర్న్గా మీరు తీసుకోవచ్చు. నార్మల్గా మీరు స్టేక్ చేసుకుంటే మీ టోకన్స్ మీరు వాడుకోలేరు కదా, బట్ లిక్విడ్ స్టేకింగ్లో మీకు ఆ లిక్విడ్ అనేది దొరుకుతుంది అనమాట. సో బేసికలీ మీరు ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 10 మరి మీరు కానీ స్టేక్ చేసుకోవాలనుకోండి, 10 వర్త్ ఆఫ్ లిక్విడ్ స్టేకింగ్ టోకన్ మీకు రిటర్న్ ఇస్తారనమాట. మీరు దాన్ని యూస్ చేసుకుని మీరు మళ్ళీ దాన్ని డిపాజిట్ చేసుకోవచ్చు, దాన్ని మీరు రొటేట్ చేసుకుని మనీ సంపాదించుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చి సూపర్ ఫ్లూయిడ్ ఏఎంఎం. సో ఏఎంఎం అంటే ఆటోమేటెడ్ మార్కెట్ మేకర్. సో ఇదేంటంటే మీ యొక్క క్యాపిటల్ని తీసుకొని ఎఫిషియెంట్గా డిప్లాయ్ చేసి దాని నుంచి ఈల్డ్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. ఇది వచ్చి ఇంకా ఈ ప్రోడక్ట్ అయితే ఇంకా బిల్డ్ అవ్వలేదు, ఇట్స్ స్టిల్ ఇన్ డెవలప్మెంట్ అనమాట. సో ఇది నాకు 2025లో అయితే రిలీజ్ చేస్తారు. అందరికి మనం వెయిట్ చేయాలి. సో ఇది వచ్చి 3 యాప్స్. మనం మోస్ట్లీ మన రెండింగ్ గురించి చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు కిందకి వెళ్ళారంటే ఇక్కడ చూడొచ్చు, స్వీలన్ ప్రస్తుతానికి చాలా ఆఫర్స్ ఉన్నాయి. మీరు కానీ బైబిట్తో కానీ సైన్అప్ చేసుకొని $100 వర్త్ ఆఫ్ సెన్ కానీ మీరు కానీ ట్రేడ్ చేస్తే మీకు క్యాప్సూల్స్ కానీ రూట్లెట్స్ కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. క్యాప్సూల్ అంటే ఇట్స్ లైక్ ఎన్ఎఫ్టీ ఓన్లీ. మీరు అది ఉంటే మీకు కొద్దిగా ఎక్కువ అలికేషన్ అయితే మీకు దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకోటి వచ్చి రూట్లెట్స్ అంటే ఇట్స్ అగైన్ ఇంకా వన్ ఎన్ఎఫ్టీ, అది కూడా మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అవి ఉంటే ఏమవుతుందంటే మీకు ఎయిర్ డ్రాప్ వచ్చినప్పుడు మీకు అలికేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అది అలా చాలా ఆఫర్స్ ఉన్నాయి కింద వస్తే మీరు చూసుకోవచ్చు వాళ్ళ ప్రొఫైల్లో మీరు వెళ్ళి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూద్దాం అసలు స్వీలన్ ఎలా వర్క్ అవుతుంది ఇవన్నీ మనం చూద్దాం ఒకసారి. ఇది వచ్చి వాళ్ళ వెబ్సైట్ స్వీలన్ ఒక డాష్ బోర్డ్. ఇది ఇక్కడ చూసారంటే మీకు డాష్ బోర్డ్ ఉంది. సెండ్, పాయింట్స్, స్వాప్ వచ్చి బేసికలీ టోకన్ స్వాప్ చేసుకోవడానికి. బ్రిడ్జ్ వచ్చి వన్ చైన్ నుంచి ఇంకో చైన్కి బ్రిడ్జ్ చేసుకోవడానికి యూస్ చేస్తారు. మన డాష్ బోర్డ్ చూద్దాం. ఇక్కడ చూసారంటే చాలా అసెట్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ ఏదైనా మీరు లెండ్ చేయాలంటే ఇక్కడ లెండ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ చూడొచ్చు, నేనైతే ఆల్మోస్ట్ ఒక 540 దాకా డిపాజిట్ చేశాను. 275 దాకా నేను బారో చేసుకున్నాను. అండ్ అది తీసుకొని మళ్ళీ నేను స్పీకొని మళ్ళీ దీంట్లో డిపాజిట్ చేశాను అనమాట. 1 by 1 చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏముంది, ఇక్కడ చూసాను ఇక్కడ డిపాజిట్స్. ఇక్కడ ఎంత డిపాజిట్ చేస్తారో చూపిస్తుంది అనమాట. ఇక్కడ అసెట్ నేమ్ ఇక్కడ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాను స్వీ వచ్చి అసెట్ నేమ్ స్వీ. ఇక్కడ డిపాజిట్ వచ్చి 63.3 million స్వీ డిపాజిట్ చేస్తారు టోటల్గా ఈ యొక్క అప్లికేషన్లో. దాని యొక్క వర్త్ వచ్చి $235 million. అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది యాక్చువల్లీ మార్కెట్స్ పడ్డాయి కాబట్టి తక్కువ ఉంది, యాక్చువల్లీ ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది. బారోస్ చూసారంటే $75.5 million వర్త్ ఆఫ్ స్వీని బారో చేశారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చి బారో అంటే బేసికలీ మీరు తీసుకుంటారు కదా దాన్ని. ఇక్కడ బారోస్ ఎల్టీవీ అంటే లోన్ టు వాల్యూ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ₹100 డిపాజిట్ చేశారనుకోండి, ఇక్కడ ఇక్కడ 70% అంటే దీని అర్థం ఏంటంటే మీరు 70% దాకా మీరు మీ యొక్క డిపాజిట్ అగైనెస్ట్గా మీరు లోన్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹100 బ్యాంక్లో డిపాజిట్ చేశారనుకోండి, ₹70 వర్త్ ఆఫ్ గోల్డ్ మీరు తీసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే గోల్డ్ అనే కాదు, ఇక్కడ మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తే యూఎస్టీసీ కానీ యూఎస్టీటీ కానీ యూఎస్టీ కానీ మీరు తీసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్టీసీకి 77% ఉంది కదా, మీరు $100 వర్త్ ఆఫ్ స్వీ కానీ మీరు కానీ డిపాజిట్ చేస్తే 77% అంటే $77 మీరు లోన్గా తీసుకోవచ్చు. ఆ లోన్గా తీసుకొని మీరు ఎక్కడైనా కావాలంటే యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్న యూఎస్టీసీని స్టేబుల్ కాయిన్ని మీరు మళ్ళీ స్వీ కన్వర్ట్ చేసి మళ్ళీ దీంట్లో డిప్లాయ్ కూడా చేయొచ్చు మీరు, మీ ఇష్టం. సో మీకు కానీ స్వీ పెరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్స్ పడ్డాయి, ఇప్పుడు స్వీ గ్యారంటీ పెరుగుతుంది. సో ఇప్పుడు మీరు బారో చేసుకొని మీరు దానిలో మళ్ళీ $77 మీరు బారో చేసుకొని దాన్ని స్వీ కన్వర్ట్ చేసుకొని మళ్ళీ మీరు దాన్ని డిపాజిట్ చేసుకోవచ్చు దీంట్లో. ఇదైతే ఫైనాన్షియల్ అడ్వైస్ అయితే కాదు, మీరు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే క్రిప్టో అనేది చాలా రిస్కీ, మొత్తం వాల్యూ కూడా మీరు కోల్పోవచ్చు, మొత్తం వాల్యూ కూడా వైప్ అవుట్ అయిపోవచ్చు అనమాట మీ క్రిప్టో మొత్తం. సో చాలా కేర్ఫుల్ ఉండాలి. ఇదైతే ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, అది జస్ట్ ఎడ్యుకేషనల్ వర్క్ మాత్రమే. ఇక్కడ మీరు చూస్తారంటే బారో వెయిట్. సో బారో వెయిట్ ఇక్కడ చూసారంటే నాకు వచ్చి 275 ఉంది. సో నేను 275 వర్త్ ఆఫ్ ద తీసుకున్నాను అనమాట బారోస్. అండ్ డిపాజిట్ ఏపీఆర్ వచ్చి ఇయర్లీ యావరేజ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు $100 కానీ మీరు డిపాజిట్ చేశారనుకోండి, ఇక్కడ మీకు 4.72 అంటే మీకు ఆల్మోస్ట్ $4.7 దాకా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది పర్ ఇయర్. అది ఎస్వీ. ఇక్కడ మీరు చూసారంటే యూఎస్టీ స్టేబుల్ కాయిన్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి, లైక్ 14%, 18%, 23%. మన రెగ్యులర్ బ్యాంక్స్ కన్నా వీటిలో ఇంట్రెస్ట్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మీ దగ్గర మనీ ఫ్రీగా ఉంటే లైక్ ఇందులో ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసి లైక్ వితౌట్ ఎనీ రిస్క్ అయితే ఉంటుంది, లైక్ స్మార్ట్ కాంట్రాక్ట్ రిస్క్ అయితే ఉంటుంది, బట్ కానీ స్టిల్ మీకు 16-23% దాకా మీకు ఇంట్రెస్ట్ అయితే వస్తుంటుంది అనమాట. అండ్ బారో ఏపీఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ ఏదైనా బారో చేశారనుకోండి, అయితే యూఎస్డిటీ బారో చేశాను, నేను 13.7% నేను దానికి ఇంట్రెస్ట్ పే చేస్తున్నాను ఇయర్లీ. సో ఇది ఇయర్లీ ఇంట్రెస్ట్ అనమాట బారో చేస్తే.
మీరు ఒకవేళ మీరు డిపాజిట్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్వీ డిపాజిట్ చేయాలనుకున్నారు. ఎలా చేయొచ్చు అంటే ఇది మీరు ప్రెస్ చేసి ఇక్కడ మీరు డిపాజిట్ చేసి మీకు ఎంత కావాలంటే అంత. నదర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 46 స్వీ దాకా ఉంది కదా, సారీ ఇక్కడ నేను 1.3 స్వీ ఉంది ఇంకా నా దగ్గర. నేను 1 స్వీ ఇక్కడ డిపాజిట్ చేస్తాను. ప్రెస్ చేసి ఇక్కడ డిపాజిట్ 1 స్వీ ఇక్కడ అప్రూవ్ చేయండి. ఇక్కడ అప్రూవ్ చేయగానే మీకు ఇక్కడ మనీ అని డిపాజిట్ ఇక్కడ ఇస్తారు. డిపాజిట్ 1 స్వీ ఇక్కడ డిపాజిట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు $100 డిపాజిట్ చేశారు అనుకోండి. ఒకవేళ మీకు ఎల్టీవీ కానీ 70% ఉందనుకోండి, మీరు 70% దాకా మీరు బారో చేసుకోవచ్చు. మీరు $100 వర్త్ ఆఫ్ స్వీ డిపాజిట్ చేస్తే మీరు 70 దాకా 77 ఇక్కడ 77 ఉంది స్టేబుల్ కాయిన్స్ అయితే $77 దాకా మీరు తీసుకోవచ్చు అనమాట. సో అది అలా తీసుకొని మీరు దాన్ని స్వాప్ చేసి మళ్ళీ దీంట్లో డిపాజిట్ కూడా చేసుకోవచ్చు. మీరు కొన్ని చూడాలి ఇక్కడ, కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్. ఇక్కడ మీరు కిందకి వెళ్ళారనుకోండి, ఇక్కడ చూడొచ్చు మీరు బారో ఫీ వచ్చి 0.30%. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ $100 కానీ మీరు కానీ బారో చేస్తుంటే దానికి మీరు బారో ఫీ అని 0.33% అనేది మీరు పే చేయాల్సి వస్తుంది. అంటే ఎంత ఇది $0.3 అనేది మీరు పే చేయాల్సి వస్తుంది అనమాట. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి వచ్చి లిక్విడేషన్ పెనాల్టీ. ఇక్కడ మీకు థ్రెషోల్డ్ ఉంటుంది కదా, ఇది వచ్చి 5% పెనాల్టీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ $100 వర్త్ ఆఫ్ గోల్డ్ మీరు బ్యాంక్లో డిపాజిట్ చేసి $70 అనేది మీరు తీసుకున్నారనుకోండి. అప్పుడు మీరు డిపాజిట్ చేసినప్పుడు గోల్డ్ వాల్యూ $100 ఉంది. బట్ ఫర్ సమ్ రీజన్ గోల్డ్ వాల్యూ అనేది పడిపోయింది అనమాట. సో $8 పడిపోయింది. అప్పుడు ఏమవుతుందంటే $80లో 70% అంటే ఎంత, చాలా తక్కువ కదా. మీరు ముందైతే 70% అంటే ఎక్కువ 70 ఉండే, ఇప్పుడు పడిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు తీసుకున్న లోన్కి అక్కడున్న దానికి మ్యాచ్ అవ్వట్లేదు. సో దానికి వాళ్ళు లిక్విడేట్ చేస్తారనమాట. 75%కి మీకు తీస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 80 అనుకోండి, 80 into 0.7 అంటే ఓన్లీ $56 మాత్రమే మీరు బారో చేసుకోగలుగుతారు. బట్ మీరు ఎంత బారో చేసుకున్నారు, 77 తీసుకున్నారు. సో ఈ రిమైనింగ్ ఉంది సారా, మీరు అదేమవుతుందంటే వాళ్ళు ఆ గోల్డ్ని లిక్విడేట్ చేసి దాన్ని సెల్ చేసి దాన్ని వాళ్ళు మనీగా తీసుకునేస్తారనమాట. సో అలా వర్క్ అవుతుంది. సో దానికి పెనాల్టీ ఫీ వచ్చి ఎక్స్ట్రా 5% ఉంటుంది. సో నేనైతే అసలు సజెస్ట్ చేయను బారో చేయడం. అంటే అన్లెస్ మీకు మార్కెట్స్ ఎక్కువ పెరుగుతాయి అని మీకు అనిపించినప్పుడే తీసుకోండి. తీసుకున్న తర్వాత కూడా మీరు మళ్ళీ దీంట్లో డిపాజిట్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఎల్టీవీ అనేది పెరుగుతుందన్నమాట. మీరు లైక్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గోల్డ్ $100 వర్త్ ఆఫ్ గోల్డ్ మీరు డిపాజిట్ చేశారు బ్యాంక్లో అండ్ $70 మీరు తీసుకున్నారనమాట. ఇప్పుడు మీరు ఆ $70 తీసుకొని దాన్ని మళ్ళీ మీరు గోల్డ్ కన్వర్ట్ చేసి మళ్ళా కానీ మీరు బ్యాంక్లో డిపాజిట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, బ్యాంక్లో మీ దగ్గర $170 వర్త్ ఆఫ్ గోల్డ్ అనేది ఉంది. ఇప్పుడు దాని ఎల్టీవీ అంతప్పుడు 170 into 0.7 అంటే మీరు 119 ఆల్మోస్ట్ 119 వరకు మీరు బారో చేసుకోవచ్చు. $119 దాకా బారో చేసుకోవచ్చు. బట్ మీరు బారో చేసింది ఎంత, జస్ట్ $70 మాత్రమే. ఒకవేళ గోల్డ్కి వాల్యూ పడినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ వచ్చి 120 పడిపోయింది అనుకోండి, మీరు సేమ్ డిపాజిట్ చేసింది, అప్పుడు 0.7 అంటే ఎంత, బట్ 84 స్టిల్ మీరు సేఫ్గానే ఉంటారు. సో మీరు ఒకవేళ మీరు బారో చేసుకున్నా కానీ స్వాప్ చేసి మళ్ళీ దాంట్లో డిపాజిట్ చేయండి. అప్పుడు మీ ఎల్టీవీ వాల్యూ అనేది పెరిగిపోతుంది అనమాట. సో ఇలా యూస్ చేసుకోవచ్చు ఇది. అండ్ స్ప్రింగ్స్ బీ అనేది ఇక్కడ లిక్విడ్ స్టేకింగ్ టోకెన్ కాబట్టి మీరు ఒకవేళ మీరు అది కావాలంటే ఇక్కడ ప్రెస్ చేసి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఎంత కావాలంటే అక్కడ డిపాజిట్ చేసి లిక్విడ్ స్టేకింగ్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ వచ్చి మీరు ఎంత కావాలంటే ఎస్వీ ఇక్కడ 0.3 ఇలా పెట్టేసి ఇక్కడ వాళ్ళు స్టేక్ చేస్తే మీకు 0.299 ఎస్వీ అనేది వస్తుంది అనమాట. సో అలా మీరు స్టేక్ చేసి మీ లిక్విడ్ స్టేకింగ్ టోకెన్ అనేది తీసుకోవచ్చు అనమాట. అన్స్టేక్ చేయాలనుకుంటే అన్స్టేక్కి వెళ్ళి మీ యొక్క ఎంత వాల్యూ ఉంటే అంత అన్స్టేక్ చేసుకొని మీరు అక్కడ స్వీ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అన్నమాట స్వీ ల్యాండ్ ప్రోటోకాల్. అండ్ టోకనామిక్స్ చూస్తే ఫస్ట్ చూద్దాం ఒకసారి. వీళ్ళ యొక్క మార్కెట్ క్యాప్ వచ్చి యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ $110 million ఉంది. సో యాక్చువల్ మార్కెట్ వాల్యూ పడింది కాబట్టి మార్కెట్ క్యాప్ కూడా బాగా తగ్గిపోయింది. లైక్ చూసారా 19% పడింది జస్ట్ ఇన్ 1 day, ఇన్ 1 month. అండ్ వన్ డేనే 19.3% పడిపోయింది. ఇది రిలీజ్ చేసినప్పుడు టోకెన్ వాల్యూ ఆల్మోస్ట్ లైక్ $4 దాకా ఉన్నింది అనమాట. సో ఇది. అండ్ ఇక్కడ చూసారంటే ఫుల్ డైరెక్ట్ వాల్యూ వచ్చి $225 million. అండ్ టోటల్ సప్లై వచ్చి వీళ్ళు ఓన్లీ 100 million టోకెన్స్. అండ్ దాంట్లో వీళ్ళు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ దెమ్ ఆల్రెడీ రిలీజ్ చేసేసారు వాళ్ళు. కొన్ని ఎయిర్ డ్రాప్గా ఇక్కడ చూస్తే ఇక్కడ ఉంది కదా 48 ఉంది కదా, $48 million. ఎందుకు తక్కువ ఉందంటే ఇక్కడ టీమ్కి అలొకేట్ చేసిన వాల్యూ ఇక్కడ మైనస్ చేశారు కాబట్టి ఇక్కడ తక్కువ చూపిస్తుంది మీకు. సో హాఫ్ ఆఫ్ ద టోకెన్ ఆల్రెడీ సప్లైలో ఉందన్నమాట. సో ఓన్లీ హాఫ్ అనేది లాక్ అయ్యి ఉండదు. అది కూడా హాఫ్ కూడా వీళ్ళు ఫ్యూచర్లో రిలీజ్ చేస్తూ ఉంటారు లైక్ స్లోగా.
ఇది వచ్చి మ్యాక్స్ సప్లై. అండ్ టోకనామిక్స్ కానీ చూసుకుంటే వీళ్ళు కమ్యూనిటీకి ఆల్మోస్ట్ లైక్ 65% అలొకేట్ చేశారు, విచ్ ఈస్ వెరీ హ్యూజ్. మీరు కానీ వేరే ప్రోటోకాల్స్ కానీ చూసుకుంటే అక్కడ వాళ్ళు చాలా తక్కువగా అలొకేట్ చేస్తారన్నమాట కమ్యూనిటీకి, లైక్ 40%, 50%, 30%. బట్ కానీ స్వీలండ్లో ఆల్మోస్ట్ 65% అలొకేట్ చేశారు, విచ్ ఈస్ రియల్లీ హ్యూజ్ అనమాట. అండ్ నాట్ ఓన్లీ స్వీ ప్రోటోకాల్, నాట్ ఓన్లీ స్వీలండ్, స్వీ ఎకోసిస్టంలో చాలా యాప్స్, చాలా ప్రోటోకాల్స్ ఇలా ఇలా చాలా ఎక్కువగా కమ్యూనిటీకి అలొకేట్ చేస్తున్నారు. సో మీరు కానీ ఒకళ్ళు ఫామ్ చేస్తే, ఒక ఎయిర్ డ్రాప్ కోసం చూస్తే స్వీ ఎకోసిస్టంలో చేయడం చాలా మంచిది. ఎందుకంటే మీకు ఎయిర్ డ్రాప్ అలొకేషన్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది అండ్ తక్కువ పీపుల్ ఉన్నారు స్వీలో ప్రస్తుతానికైతే. ఇప్పుడు సోలానా అయితే చాలా క్రౌడెడ్, చాలా మంది యూస్ చేస్తారు కాబట్టి మీకు ఎయిర్ డ్రాప్ తక్కువ ఉంటుంది. బట్ కానీ స్వీలో అయితే అలా కాదు, చూసుకుంటే ఎయిర్ డ్రాప్ ఆపర్చునిటీస్ మంచిగా ఉన్నాయి. సో మీకు మంచిగా అలొకేషన్ అయితే ఛాన్స్ అయితే మంచిగా ఉన్నాయి ఇక్కడైతే. సో ఇన్వెస్టర్స్ 20% అలొకేట్ చేస్తారు, టీమ్కి 15% ఇచ్చారు, విచ్ ఈజ్ గుడ్. నన్ను అడిగితే యాక్చువల్లీ చాలా ఇది బిగ్ కాల్ అని చెప్తాను కమ్యూనిటీ 65% అలొకేట్ చేయడం. ఎందుకంటే ఇట్స్ లైక్ ఫ్రీ మనీ కదా, కమ్యూనిటీకి ఇచ్చేస్తున్నారు ఇక్కడ ఫ్రీగా, విచ్ ఈస్ వెరీ హ్యూజ్. ఇట్స్ రియలీ గుడ్. అండ్ ఇదండి ఆ స్వీ గురించి మోస్ట్లీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. Hey everyone, this is Manki. If you're liking our videos, please do like, share and subscribe. ఇది మన ఛానల్ గ్రో అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.